ఇమాజిన్ రైస్ చపాతీ పెడితే వద్దు అని చెప్పేసి బాటిల్లో ఉన్న ఇంజిన్ ఆయిల్ తాగేస్తే ఎలా ఉంటది? ఒక మనిషి అలానే చేస్తున్నాడు. ఆ మనిషికి రైస్ గాని, చపాతీ గాని ఏమీ వద్దంట. రోజుకి 7-8 లీటర్లు ఇంజిన్ ఆయిల్ తాగి బ్రతికేస్తున్నాడంట. కర్ణాటకలో ఉన్న ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడంట. ఈ రీసెంట్ న్యూస్ సోషల్ మీడియా మరియు న్యూస్ లో మీరు చూసే ఉండొచ్చు. శివగోమ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ మనిషి పేరు లోకల్ గా ఆయిల్ కుమార్. అతను చెప్పేది ఏంటంటే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి రోజుకు 7-8 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ తాగుతున్నాడంట. టీ కూడా రెగ్యులర్ గా తాగుతూనే కానీ ఫుడ్ లేకుండా ఓన్లీ 7-8 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ తాగి బ్రతికేస్తున్నాడంట. అసలు ఆ మనిషి చెప్పేది ఏంటంటే రైస్ గాని చపాతీ గాని ఏమైనా ఇస్తే అది వద్దని చెప్పి ఇంజిన్ ఆయిల్ బాటిల్ తీసి తాగేస్తున్నాడు. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, ఇది నిజమంటారా లేదంటే సోషల్ మీడియా స్టంట్ అంటారా? కామెంట్ చేసి తెలియజేయండి. రియాలిటీ చూస్తే డాక్టర్స్ చెప్తున్నారు ఇంజిన్ ఆయిల్ తాగడం వల్ల చాలా ప్రమాదం. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే థ్రోట్ పెయిన్, వామిటింగ్, స్టొమక్ పెయిన్, బ్రీత్లెస్, లాంగ్ టైమ్ లో లివర్ డ్యామేజ్ అయ్యి నర్వస్ సిస్టమ్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈవెన్ క్యాన్సర్ కూడా వస్తుంది. వర్స్ట్ కేసులో ఇంజిన్ ఆయిల్ కనుక లంగ్స్ లోపలికి వెళ్తే బ్రీత్ ఆగిపోయి ఇమీడియట్ గా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ అన్నది మెషిన్ కి, స్టొమక్ కి కాదు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఇమిడియేట్ చేయకుండా, ఒకవేళ యాక్సిడెంటల్ గా ఏమైనా అయితే వామిటింగ్ చేయకుండా ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. డాక్టర్స్ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో. సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాస్ లో ఇలాంటి వీడియోస్ చూసి మనం కూడా ఏదో ఒక విధంగా ఇలా ఫేమస్ అవ్వాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మనకే చాలా డేంజరస్. ఇలాంటివి చాలా మంది వేరే వేరే రకాలుగా చేస్తా ఉంటారు. కానీ దాని వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి సఫర్ అయితే గానీ వాళ్ళకి అర్థం కాదు. ఇలాంటివి సోషల్ మీడియాస్ లో ఫేమస్ అవ్వడం కోసం, వ్యూస్ కోసం ఇలా ఎవరైనా చేస్తే ఎంకరేజ్ చేయకూడదు. సో ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలపండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు అవేర్నెస్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.